నూజివీడు నియోజకవర్గ టీడీపీ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించిన గన్నవరం టీడీపీ నేతలు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం టీడీపీ నాయకులు నిజాన్ని గ్రహించకుండా గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు మండిపడ్డారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ గన్నవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే వంశీ అనుచరులకు నూజివీడు తెలుగుదేశం ఎమ్మెల్యే మంత్రి పార్థసారథి కార్యాలయంలో పని ఏమిటని ప్రశ్నించారు. గన్నవరం నియోజకవర్గంలో మాపై దాడులు చేసి అక్రమ కేసులు పెట్టి వారికి ఇప్పుడు నూజివీడు ఎమ్మెల్యేతో సత్సంబంధాలు కాంట్రాక్టులు ఎందుకు ఇస్తున్నారు? గన్నవరం నియోజకవర్గానికి చెందిన మాజీ వైసీపీ ఎమ్మెల్యే బినామీలు కడియాల సతీష్, లింగమనేని కిషోర్ ద్వారా ఆగర్పల్లి మండలం కనసానపల్లిలో క్వారీ జరగడం నిజం కాదా అని ప్రశ్నించారు. క్వారీ లీజు ఎవరో పేరు మీద ఎప్పటిదో చూపించి ముసునూరు మండలం చెల్లబోయినపల్లిలో నకిలీ బిల్లులు పెట్టుకుని అడ్డగోలుగా అక్రమంగా ఆగర్పల్లి మండలంలో మైనింగ్ చేస్తున్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే వంశీ, కొడాలి నాని లారీలను అప్పటికప్పుడు రంగులు మార్చి అక్రమ క్వారీలకు తిప్పుతూ ఉంటారని అన్నారు. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కనసానపల్లిలో అక్రమ మైనింగ్ గురించి మాట్లాడలేదు. అది మీరు గమనించి మా గన్నవరంలో నుంచి క్వారీ లారీలు అక్రమంగా తిరుగుతున్నాయని అన్నారు. నూజివీడు టీడీపీ నాయకులకు ఒకటే చెబుతున్నాం, దయచేసి మీరంతా నిజం గ్రహించి మాట్లాడాలని కోరుకుంటున్నామని అన్నారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శిని, ముఖ్యంగా మీడియా మిత్రులకు, మా తోటి సోదరుల అన్నదమ్ములకి నమస్కారం, శుభాశీస్సులండి. మొన్న 5వ తారీఖు నాడు ఏదైతే గన్నవరం శాసనసభ్యులు వెంకట్రావు గారు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మాట్లాడారో అవన్నీ కూడా మనం మీడియా ద్వారా విన్నాము, ప్రెస్ ద్వారా కూడా చదువుకున్నాం. కాబట్టి ఆయన గారు ఆంధ్రప్రదేశ్ చీఫ్ విప్గా ఉన్నారు. గన్నవరంలో ఎన్ని బాధలు పడింది అనేది కూడా మాకు తెలుసు. ఆయన గారు కూడా చాలా దగ్గరగా ఉండి మాకు ముందు కూడా చూశారు, వచ్చినా కూడా కొన్ని ఇబ్బందులు పడ్డారు, అవి కూడా ఆయన గారికి తెలుసు. ఇవాళ గన్నవరం మాజీ శాసనసభ్యులు అనుచరులు ఇవాళకి కూడా మరి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉండి ఆ రకంగా నూజివీడు కాన్స్టిట్యున్సీలో అక్రమ మైనింగ్ మరి స్థానికంగా ఉన్న మినిస్టర్ గారు అవనండి, అనుచరులు కానీ ఎవరన్నా కానివ్వండి, ఇప్పుడు వాళ్ళ పోచపోలం లేకుండా వాళ్ళు తోమటం అనేది నేనైతే జరుగుద్ది అనుకోవట్లేదు. ఎంతోమంది పనులు చేస్తారు, టీడీపీ నాయకులు పనిచేశారు, చాలామంది చేశారు. ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీలో వాళ్ళు కొమ్ము కాయటం, వాళ్ళ మీద కొన్ని ఎర్రచందనం చెక్క కేసులు కూడా ఉన్నాయి వాళ్ళ మీద. నాకు తెలిసి గతంలో నాకు ఐడియా ఉంది, దాని గురించి కూడా సరారా చేయాలి. ఇక్కడ మా శాసనసభ ఒకటే చెప్పారు, ఏదైనా కానీ ఎలక్షన్కి వచ్చే ముందు కూడా నా హయాంలో గన్నవరం కాల్సి అభివృద్ధి తప్ప అవినీతికి తావివ్వను, కోరీలు తోవను, కబ్జాలు చేయను, మైనింగ్ ఏది అనేక రకంగా ప్రజలు సేవ చేయడానికి వచ్చాను తప్ప ఎక్కడ అవినీతి చేయడం రాలేదనే మాట మీద కట్టుబడి ఉన్నాడు. ఇవాళ కూడా అదే కాన్సెప్ట్ నడుపుతున్నారు. కనుక మేము అవినీతి చేయం కాబట్టి, చేయట్లేదు కాబట్టి మరి ఒక ఎదవకి మీరు అవకాశం ఇస్తే మరి ఒక గన్నవరం శాసనసభ్యుడు ఎంత ఏదో మీ అందరూ తెలిసిన మనిషి. అలాంటి అనుచరులకు ఈ రోజు కూడా మీరు అవకాశం ఇస్తారంటే కార్యకర్తల పరిస్థితి ఏంటి? కార్యకర్తల మనోభావాలు ఎలా అవుతాయి? పార్టీ మనుగడ ఉంటుందా ఉండదా? మీరుందో తెలుగుదేశం పార్టీలో మినిస్టర్గా ఉన్నారు, మీ అనుచరులు తప్పు చేసి చెప్పండి. మీరు తప్పు చేసిన అంటలా, తప్పు చేసినంటే మీకు ఖచ్చితంగా మేము నిరూపంగా ఉంటాం. కాబట్టి మీరు ఆరోపణలు మీరు సరి చేసుకోండి. కనుక దయ ఉంచి మీరు మా అంత ఒకే పార్టీ కాబట్టి మనం అన్నముల్లాగా ప్రజలు సేవ చేయడానికి వచ్చాం కాబట్టి దయ ఉంచి మళ్ళీ మీరు నిన్న రాధంతో చేపట్టి ప్రెస్ మీట్ లేదే వాళ్ళు మాకు నిన్న చేసి రాధం అంతా కాదు, 4 మనుషులు 5 మనుషులు పెట్టి ఊతలు కొట్టేశాడు ఎమ్మెల్యే గారు తప్పు చేసినట్టుగా. ఏం తప్పు చేశాడండి? ఒక ఎదగ మీరు అవకాశం ఇస్తున్నారు అనేది ఆయన ఆరోపణ. గత 2 రోజుల క్రితం గౌరవ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు గారు పార్టీ కార్యాలయంలో ఈ అక్రమ మైనింగ్ గురించి మాట్లాడటం జరిగింది. దాని మీద నిన్న నూజివీడులో పార్టీ నాయకులు కొంతమంది ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు లేదు. ఇవాళ మా నాయకుడు సారథి గారిని కానీ ఆయనకున్నటువంటి రాజకీయ అనుభవాన్ని కానీ ఎక్కడా కూడా విమర్శించి మాట్లాడాల. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ విప్పుగా ఉండటం వలన రాష్ట్రంలో జరిగేటువంటి అన్ని విషయాల మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి నూజివీడులో జరుగుతున్నటువంటి అక్రమ మైనింగ్ ఎవరైతే
ఈ లింగమనేని కిషోర్ అనేటువంటి మీ యొక్క సొంత అనుచరుడు ఉన్నాడో అతని ద్వారా ఈ కడియాల సతీష్ అనే వ్యక్తిని గతంలో ఇతను వైసీపీ అనేక అక్రమ మైనింగ్లకు పాల్పడినటువంటి వ్యక్తి ఇవాళ పేర్లు మార్చి మాజీ మంత్రి కొడాల నాని గారి వాహనాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు వల్లభనేని వంశీ వెహికల్స్ని కానీ తిప్పుతూ అక్రమంగా మైనింగ్ జరుగుతున్నటువంటి విషయం కరెక్టా కాదనేది మీ యొక్క అంతరాత్మకి వదిలేస్తున్నాం. నూజివీడు నియోజకవర్గంలో సంబంధం లేనటువంటి వ్యక్తులు గన్నవరం నియోజకవర్గంలో వైసీపీకి ఇవాళకి పనిచేస్తున్నటువంటి వ్యక్తులు నూజివీడులో వాళ్ళకి ఏం పని, మీ కార్యాలయాల్లో ఏం పని? ప్రభుత్వ విప్ ఎర్లగడ్డ వెంకట్రావు గారు కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగిందండి. రాష్ట్రంలో వివిధ అంశాల మీద ఆయన మాట్లాడడం జరిగింది. ఈ క్రమంలో ఆయన అంతటా ఆయన నూజివీడు నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ని ప్రస్తావించలేదు. కానీ మీడియా సోదరులు ఆయనకి వేసిన ప్రశ్నలు ఆ క్రమంలో ఆయన నూజివీడు గన్నవరం నియోజకవర్గంలో మైనింగ్ అనేది జరగట్లేదు, అక్రమ మైనింగ్, కానీ నూజివీడు నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ జరుగుతుందని మా కార్యకర్తలు నా దృష్టికి తీసుకురావడం జరిగింది అని ఆయన ప్రస్తావించడం జరిగింది. గన్నవరం నియోజకవర్గంలో మైనింగ్కి పర్మిషన్ ఇమ్మని యార్లగడ్డ వెంకట్రావు గారిని కార్యకర్తలు అడుగుతుంటే విజిలెన్స్ జరుగుతుంది, సంయమనం పాటించండి అని చెప్పిన వ్యక్తి యార్లగడ్డ వెంకట్రావు గారు. అన్నా మరి నూజివీడు నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ జరుగుతుంది, ఇక్కడ మీరు విజిలెన్స్ అని అంటున్నారని కార్యకర్తలు అడిగినప్పుడు ఆయన దాని మీద దృష్టి పెడితే వాస్తవాలు బయటకు వచ్చినాయి. నిజంగా నూజివీడు నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ జరుగుతుందని సోదరుడు ఆధారాలతో సహా చూపించడం జరిగింది. ఈరోజు ఉదయం వార్తాపత్రికలు చూసి ఒక తెలుగు తమ్ముడిగా, గన్నవరం నియోజకవర్గ తెలుగు అధ్యక్షుడిగా బాధపడి మరి నూజివీడు తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళకు కానీ పెద్దలకు కానీ కార్యకర్తలకు కానీ కళ్ళు తెరిపించే నా ప్రయత్నం ఇది. మొన్న కేంద్ర కార్యాలయంలో మా శాసనసభ్యులు వెంకట్రావు గారు మా గన్నవరం నియోజకవర్గ యువత మహిళల కార్యకర్తల మనోవేదన ఆవేదనని ఆయన ఆ రోజు వెలిబుచ్చారు. ఏం చెప్పారు ఆయన ఆ రోజు? ఇంకా వైసీపీ నాయకులు నూజివీడు నియోజకవర్గ కేంద్రంగా చేసుకుని ఇంకా ఆర్థికంగా బలపడుతున్నారు, అతను విజిలెన్స్ ఎంక్వైరీలో ప్రథమంగా ఉండేలా ఉన్నారు, తదుపరి ప్రభుత్వం పారదర్శకంగా ఉంది, తదుపరి విచారణలో మొత్తం తెలుస్తామని ఆయన చెప్పారు. ఏ ఒక్క వ్యక్తిని కానీ నూజివీడు తెలుగుదేశం పార్టీని కానీ ఆయన విమర్శించలేదు. మీకెందుకు ఉలికిపాటు? మరి పెద్దలు నిన్న సత్యనారాయణ గారు మాట్లాడారు. అయ్యా మీకు కూడా చెప్తున్నాను, మీ అందరికీ చూపిస్తున్నా, మా గన్నవరం నియోజకవర్గ వైసీపీ నాయకుడు, వైసీపీ నాయకులతో వ్యాపార భాగస్వామి, మాజీ శాసనసభ్యుడి బెనామీ కడియాల సతీష్ బాబు అనే వ్యక్తి ఆ రోజు చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారం రోజు మట్టి తోలిన దాఖలాలతో బిల్లు 2,41,72,000 ఆయన అకౌంట్లో పడ్డాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా బాపులపాడు. ఇప్పించింది ఎవరయ్యా? ఇప్పించింది ఎవరు? నూజివీడు తెలుగుదేశం పార్టీ వాళ్ళందరిని అడుగుతున్నాను. రఘు అనే కాంట్రాక్టర్కి 7 కోట్లు వర్క్ ఇప్పించింది ఎవరు? బాబు గారి ప్రమాణ స్వీకారం రోజు వైసీపీ వాళ్ళతో పనులు చేయించింది ఎవరు? ఇదే మా కార్యకర్తలందరూ మా శాసనసభ్యుల దగ్గర మా ఆవేదన వెలిబుచ్చితే ఆయన కార్యాలయంలో మాట్లాడారు. మన హనుమాన్ జంక్షన్ లో మొట్టమొదటిసారి శారీ రోలింగ్ సర్వీస్ ని అందుబాటులోకి తీసుకొచ్చిన ఏకైక డ్రై క్లీనర్స్ వజ్రా డ్రై క్లీనర్స్. శారీ రోలింగ్, శారీ పాలిషింగ్ మా ప్రత్యేకత. స్ట్రెయిన్ రిమూవల్, స్ట్రీమ్ ఐరన్, బెడ్షీట్ వాష్, కర్టెన్ కేర్, వాష్ అండ్ ఫోల్డ్, వాష్ అండ్ ఐరన్ చేయబడును. జెరీ, పట్టు, ఫ్యాన్సీ వర్క్ మరియు డిజైనర్ చీరలు డ్రై వాష్ అండ్ శారీస్ రోలింగ్ చేయబడును. ప్యాంట్లు, షర్ట్లు, పట్టు పంచెలు, కండువా, కోట్స్ అండ్ షెర్వానీస్, బ్లాంకెట్స్, డోర్ కర్టన్స్, అన్ని రకముల దుస్తులు వాషింగ్ అండ్ ప్రెస్సింగ్ చేయబడును. లాండ్రీ సర్వీస్ లో ద బెస్ట్ సర్వీస్ వజ్రా డ్రై క్లీనర్స్. KBR సిటీ స్క్వేర్, హనుమాన్ జంక్షన్. ఫోన్ 7997855333. వజ్రా ఫ్యాషన్ డిజైనర్స్, ఆధునిక మహిళల కోసం వినూత్న ఫ్యాషన్ డిజైన్స్. మన వజ్రా ఫ్యాషన్ డిజైనర్స్
డిజైనర్ ఫ్యాబ్రిక్స్, కాటన్ ఫ్యాబ్రిక్స్, మగ్గం వర్క్స్, మిషన్ ఎంబ్రాయిడరీ, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ మా వద్ద లభించును. అన్ని రకముల మ్యాచింగ్స్ లభించును. ప్రపంచ వ్యాప్త షిప్పింగ్ అందుబాటులో ఉంది. KBR సిటీ స్క్వేర్, హనుమాన్ జంక్షన్.